ముస్లిం మైనారిటీ ఓట్లు, తర్వాత వైశ్య ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి ప్లేస్ లో నగరాలు కూడా, నగరాలు సెకండ్ ప్లేస్ నగరాలు, థర్డ్ ప్లేస్ వైశ్యాస్. ఎస్, అక్కడ సీట్ ఇవ్వడము అంటే మరి ఏదో బీజేపీ అంటే నరేంద్ర మోడీ పేరు చెప్తే చాలు గెలిచిపోతాము, అభ్యర్థుల యొక్క ఇంపార్టెన్స్ అవసరం లేదు, అభ్యర్థుల ఇమేజ్ అవసరం లేదని అనుకుంటున్నారేమో. మరి అలా కుదరదు. కేవలం పార్లమెంట్ ఎన్నికల వరకు కొంత మేరకు నరేంద్ర మోడీ గారి ఇమేజ్ నడుస్తుంది. కేంద్రంలో బీజేపీ అధికారం రావాలని కోరుకునే వాళ్ళ సంఖ్య బాగా పెరిగింది. కానీ నాయకుడిని తమకు ఇష్టం లేని నాయకుడు తీసుకొస్తే మరి వాళ్ళ ఓట్లు ఎలా వేస్తారు, ఏ విధంగా కన్విన్స్ చేస్తారు పబ్లిక్ ని అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆయన ఎవరు ఏంటి, ఆ నియోజకవర్గంతో ఎలాంటి సంబంధాలు లేవు అసలు. ఇచ్చారు కొంత, ఈ సత్యకుమార్ అయినా కొంత బెటర్. ఎందుకు అంటే ధర్మవరంలో వాళ్ళ పూర్వీకుల ఊరు అని, అతను చాలా కాలం 3 సంవత్సరాల నుంచి అక్కడికి తరచూ వెళుతూ కొంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు. అతను పార్లమెంట్ కే చేసుకున్నాడు. సరే, పార్లమెంట్ కుదరలేదు అని చెప్పి అతను కనీసం అసెంబ్లీకి పరిమితమయ్యాడు ధర్మవరం. ఇంకా మిగిలిన నారాయణ రెడ్డి జమ్మడుగు ఓకే, గట్టి క్యాండిడేట్. అక్కడ వాళ్ళ తమ్ముడు తెలుగుదేశంలో ఉన్నాడు కాబట్టి ఆ ఫ్యామిలీ మొత్తం ఏకమయ్యి వాళ్ళ తమ్ముడు అసంతృప్తిని బుజ్జగించుకుంటాడు. అతని బాధ్యత అది. తెలుగుదేశం అతను క్యారెక్టర్ గా తెలుగుదేశానికే వస్తుంది నమ్మి అతను అన్ని ప్రయత్నాలు చేసుకుని గట్టిగా పోరాటం చేసి నిలబడి ఉన్నాడు. వాళ్ళ అన్న కొడుకు అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం కాబట్టి బీజేపీకి ఇచ్చింది కాబట్టి వాళ్ళ కుటుంబం సర్దుబాటు చేసుకుంటే అక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను సరే పార్టీలో ఉన్నాడు, ఇచ్చాడు, జరుగుతున్నది బాగానే ఉంది. ఇంకా మిగతాది పెద్దగా చెప్పుకోదగ్గటువంటి నియోజకవర్గాల్లో అసలు ఎవరు ఏమిటి అనేది ఇప్పుడు అక్కడ ఇచ్చినటువంటి సీట్లని గెలవరా అంటే మరి అంతగా అనుకూల వాతావరణం అయితే ఏం కనపడడం లేదు. ముందుగానే బీజేపీకి వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో. పార్లమెంట్ ఇమేజ్ ఏమన్నా పనిచేస్తుందా అని మనం సరే ఇప్పుడు అసెంబ్లీ గురించి మీరు అడిగారు కాబట్టి దానికే పరిమితం.